నాయకుడిని చూసి ప్రజలు భయపడకూడదండి, ఇష్టపడాలి. నాయకుడిని ప్రజలు గౌరవించాలి. ఇప్పుడు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎవరు భయపడరు, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని భయపడరు అంటున్నారు. మరి నాయకుడు అంటే అలాగే కదా ఉండాలి. ప్రజలను భయపెట్టేవాడు నాయకుడు ఎందుకు అవుతారు? రౌడీ అవుతాడు. గాని ఆంధ్ర ప్రజలే కాదండి, తెలుగు వాళ్ళైన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు, ఆయన ఇష్టపడతారు. అందుకే ఒక్కొక్కసారి ఆయన ఓడించిన ఎవరో వాళ్ళ వెళ్ళి చెప్పిన అబద్ధాలు విని ఆయన ఓడించినా మళ్ళీ ఆయనలో అధికారంలో తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఇది ఒకటి రెండు కాదండి, 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకుంటూనే ఉన్నారు ప్రజలు. అంత సక్సెస్ఫుల్ స్టోరీ చంద్రబాబు నాయుడు గారి వెనకతలు ఉంది. ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి తప్ప ఎవరో ఇప్పుడు వచ్చిన కొందరు రౌడీలు ప్రజలు బెదిరించేస్తున్నారు కాబట్టి ఆయన కూడా రౌడీలా బిహేవ్ చేయాలని కోరుకోవడం అనేది అదేం కరెక్ట్ కాదండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక నేరస్తుడిని చూస్తే ప్రజలు భయపడతారు, ఒక హంతకుడిని చూస్తే ప్రజలు భయపడతారు, ఒక దొంగను చూస్తే ప్రజలు భయపడతారు, ఒక టెర్రరిస్ట్ ని చూస్తే ప్రజలు భయపడతారు, చివరికి ఒక పిచ్చోడిని చేతిలో రాయితో చూసినా కూడా ప్రజలు భయపడతారు. ప్రజలు భయపడడం అనేది గొప్ప లక్షణం కాదండి, అది చాలా చెడ్డ లక్షణం. ఒక గొప్ప వ్యక్తిని చూస్తేనే ప్రజలు గౌరవిస్తారు, ఒక మంచి వ్యక్తిని చూస్తేనే ప్రజలు అభిమానిస్తారు, ఒక నిజాయితీ పరుని చూస్తేనే ప్రజలు అధికారాన్ని అప్పగిస్తారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉందా, చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందా అనేది. ఇప్పటికీ వైసీపీ వాళ్ళు హద్దు మీరి బెదిరిస్తున్నారు, గల్లీ రౌడీల్ని మించి మరి థ్రెటన్ చేస్తున్నారు ఆంధ్ర ప్రజల్ని. మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని చంపుతాం, నరుకుతాం, మీ పేకలు కోసేస్తాం అని చెప్పి కత్తులు పట్టుకుని రోడ్ల మీద వేరంగం వేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళ చేతికి అధికారం అనే వజ్రాయుధాన్ని ఇచ్చి మళ్ళీ తన్నించుకుందామా, లేదా వాళ్ళని అధికారానికి దూరంగా పెట్టి నిజాయితీ పరుడైన చంద్రబాబు నాయుడు గారిని మనం మళ్ళీ నిలబెట్టుకుని ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామా? మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆలోచించాలి.